భాగవతం మరుత్తుల కథ. శుకయోగి పరీక్షిత్తుతో వృత్తాసురుడు పూర్వజన్మలో చిత్రకేతువు అనే గొప్ప విష్ణు భక్తుడు అని ఆ వృత్తాంతమంతా చెప్పాక పరీక్షిత్తుతో సూర్యవంశాన్ని గురించి వివరిస్తాను అంటూ అదితి కుమారులైన ఆదిత్యుల వంశాన్ని తెలిపి దితి కుమారులైన దైతేయుల వంశాన్ని ఇలా వినిపించసాగాడు. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో హిరణ్యకశిపుడు జంబాసురుని కుమార్తె అయిన ఖయాదువు అనే ఆమెను పెళ్లాడినాడు. ఆ దంపతులకు ప్రహ్లాదుడు, అనుక్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే నలుగురు కుమారులు, సింహిక అనే ఒక కుమార్తె కలిగారు. ఆ సింహిక కుమారుడే రాహువు. ఆ రాహువు దేవతలలో దూరి దొంగచాటుగా అమృతపానం చేసే సమయాన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అతని శిరస్సును ఖండించాడు. సహ్లాదుని భార్య పేరు గతి. ఈ దంపతులకు పంచజనుడు ఉదయించాడు. హ్లాదునికి దమని అనే భార్యయందు వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. ఆ ఇరువురు అగస్త్య మహర్షి ఆగ్రహ అగ్నికి ఆహుతి అయినారు. అనుక్లాదుని భార్య పేరు సూర్మ్య. ఆమెకు భాష్కరుడు, మహిషుడు అనే తనయులు కలిగారు. ఇక హిరణ్యకశిపుడి పెద్ద కుమారుడు ప్రహ్లాదుడు. అతని భార్య పేరు దేవి. ఆ దంపతులకు విరోచనుడు అనే పుత్రుడు ఉద్భవించాడు. ఆ విరోచనుడి కుమారుడే బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి అశన అనే ఆమె భార్య అయింది. ఆ దంపతులకు బాణాసురుడు మొదలైన 100 మంది కుమారులు జన్మించారు. బలిచక్రవర్తి గొప్పతనాన్ని తర్వాత వివరిస్తాను. బాణాసురుడు పరమశివుణ్ణి ఆరాధించి ప్రమద గణాలలో ప్రధానుడు అయినాడు. ఈ చెప్పినవారు కాక దితికి ఇంకా 49 మంది పుత్రులు ఉన్నారు. వీరందరికీ మరుత్తులు అని పేరు. అయితే ఈ మరుత్తులు అనపచ్చులు అనగా సంతానం లేని వాళ్ళు. వీరంతా ఇంద్రుణ్ణి ఆశ్రయించి దైవత్వాన్ని పొందారు అని శుకయోగి చెప్పగా ఆ మాటలు విని పరీక్షిత్తు ఇలా అన్నాడు: ఆర్య, మరుత్తులు ఏ కారణం వల్ల ఇంద్రునికి ఆప్తులై దైవత్వాన్ని సంపాదింపగలిగినారు? ఈ వృత్తాంతాన్ని వినాలని కుతూహలపడుతున్నాను. దయచేసి వివరించండి. రాజా, విను. తన నందనులైన దైత్యులను అందరినీ రణరంగములో ఇంద్రుడు సంహరించటం చూసి దితి హృదయం కోపతాపాలతో తుకతుక ఉడికింది. ఆమె లోపల పరిపరి విధాలా పరితపించింది. ఈ ఇంద్రుడు భ్రాతృఘాతకుడైన పరమ పాతకుడు. వీణ్ణి హతమారిస్తేనే గాని నా హృదయానికి శాంతి లభించదు. ఈ పరమ దుర్మార్గుణ్ణి భస్మీపటలం చేయగల తనయుణ్ణి కనాలి అని ఆమె నిశ్చయించుకున్నది. ఆ ఉద్దేశంతోనే తన భర్త అయిన కశ్యప ప్రజాపతిని ఎంతో ప్రేమతో ఆరాధింపసాగింది. అనేక రకాలుగా హావభావాలు ప్రదర్శిస్తూ సేవలు చేయసాగింది. మృదు మధుర భావాలతో ఆయన హృదయాన్ని రంజింపజేసింది. కలికి కటాక్ష వీక్షణ వికారములన్, హృదయానురాగ సంకలిత విశేష వాక్మధుర గర్జనలన్, లలిత ఆననేందు మండల పరిశోభిత అమృత విడంబిత సస్మిత సుప్రసన్నతాపల రుచిర ప్రధానములన్, భామిని భర్తమనంబును లోగొనెన్. సౌందర్యవతి అయిన దితి తన కడగంటి చూపులతో, అనురాగం పొంగి పొర్లే శృంగారమైన చేష్టలతో, చందమామ వంటి అందమైన ముఖములో చిందే అమృతము వంటి చిరునవ్వులతో, ప్రసన్నమైన ప్రసంగాలతో, అపురూపములైన ఉపచారాలతో, సేవలతో మగని మనస్సును లొంగదీసుకున్నది. సరోజముఖి అయిన ఆ సఖి దితి సర్వజ్ఞుడైన కశ్యప ప్రజాపతి అంతటి వాణ్ణి తన లీలా విలాసాలతో మురిపించింది, మై మరపించింది. భర్తల మతులను భ్రమింపజేయలేని భార్యలు ఈ లోకంలో లేరు కదా. ఏ తలంపు ఎరుంగక నిలిచిన భూతంబులను చూచి దాత పురుషుల మనముల్ ప్రీతి గొలువంగన్, యువతీ వ్రాతంబును సృజించెన్, పతులు వారలకు అరుదే. పూర్వం బ్రహ్మదేవుడు పురుషులను సృష్టించాడు. ఆ పురుషులు నిశ్చల చిత్తులై ఉండటం చూసి వారి మనస్సులను భ్రమింపజేయడం కోసం స్త్రీలను పుట్టించాడు. అటువంటప్పుడు మగువలకు మగవారిని వశం చేసుకోవడం ఏమంత కష్టం? ఈ విధంగా కశ్యప ప్రజాపతి తన ప్రియ భార్య అయిన దితి చేస్తున్న సేవలకు ఎంతో సంతోషించిన వాడై ఆమెతో ఇలా అన్నాడు: ఓ లతాంగి, నేను నీ ప్రవర్తనకు సంతుష్టుడను అయ్యాను. నీకు కావలసిన వరం కోరుకో. భర్త సంతోషిస్తే భార్యలకు కొరత ఏముంటుంది? సతులకు పతియే దైవం. సమస్త జీవరాశులకు వాసుదేవుడే హృదయేశ్వరుడు. నామరూపాలు కల్పింపబడిన ఇతర దేవతామూర్తులు, పురుషులు భర్త రూపంలో ఉన్న భగవంతుణ్ణే ఆరాధిస్తూ ఉంటారు. అందుకని పతివ్రతలైన సతీమణులు శ్రేయస్సును ఆకాంక్షించిన వారై ఏకాగ్రభావంతో ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటారు.
అటువంటి భావం నీలో కలిగినందువల్ల నేను నీకు వరప్రదానం చేస్తున్నాను. చెడు నడతలు గల పడతులకు దుర్లభమైన వరాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను, కోరుకో. ఇలా కశ్యపుడు పలకగా దితి పతితో ఇలా అన్నది: వరము గోరన్ నాకు వరదుండ వేణియున్ ఇంద్రున్ త్రుంచునట్టి ఇద్దబలునిన్ అమిత తేజున్ తనయున్ అమరత్వ సంప్రాప్తున్ ఎందున్ చెడని వానిన్ ఇమ్ము నాథా. నాథా, మీకు నా మీద అనుగ్రహం కలిగి వరాన్ని ప్రసాదింపదలిస్తే ఇంద్రుణ్ణి సంహరించగల పరాక్రమవంతుడు తేజో విరాజితుడు అయిన ఒక కుమారుణ్ణి నాకు అనుగ్రహించండి. ఆ మాటలు విన్నంతనే కశ్యపుడు త్రుళ్ళిపడ్డాడు. ఉన్నట్లుండి ఈ కఠినురాలు ఇటువంటి క్రూరమైన వరం కోరిందే అని లోలోపల తల్లడిల్లాడు. భార్యమాయకు లోనైనందుకు కశ్యప ప్రజాపతి ఈ విధంగా తలచాడు: ఎన్నడూ ఎటువంటి చాంచల్యం ఎరుగని నేను ఈనాడు కర్మపాశ బద్ధుడనై వికట స్వభావం కలిగిన ఈ మగువ మాయకు లోనై పిచ్చివాడిని అయ్యాను. ఇంద్రియ లోలుడైన మానవుడు మనస్సును మలినం చేసుకొని పాపకూపంలో పడిపోక తప్పదు. నా చంచలత్వాన్ని చూసి దైవం పరిహసిస్తుంది. ఆహా, స్త్రీల విలాసాలు ఎంత చిత్రమైనవి! కలకండ పలుకుల వంటి పలుకులతో, కమలము వంటి ముఖ శోభతో, చంద్రకళల వంటి చిత్రమైన చేష్టలతో, నెత్తురు ఉడికెత్తించే నెమ్మేనులతో, నిలువెల్లా కరిగించి మైమరపించే మురిపింపులతో, పువ్వుల వంటి శుతిమెత్తని బలపులతో, మైకాన్ని రెట్టింపజేసే తీయని తలపులతో, అందరాని గుండె లోతులతో ఎటువంటి ధీరులను కూడా వీరు సాధించి తీరుతారు. నాకే కాదు, ఈ సమస్త లోకానికి కూడా స్త్రీల చిత్తవృత్తి అంతు చిక్కదు. అది కాటువేయడానికి కాచుకొని ఉన్న కాల సర్పం వంటిది. కోరి సతులకు ఎల్లను కూర్చువారు ఎవ్వరు, పతులనైనను సుతులనైనను హితులనైనను బలిమిని చేసి అయినను పరహస్తముననైనను హింసపరతురు ఆత్మహితము కొరకు. ఈ స్త్రీలకు ఆత్మీయులంటూ ఎవరు ఉండరు. అవసరమైతే ఈ స్త్రీలు తమ భర్తలనైనా కొడుకులనైనా హితులనైనా బలవంతంగా వేధించి బాధించి తమ పనులు సాధించుకుంటారు. పరుల సహాయంతో అయినా సరే హింసపెట్టి తమ పని నెరవేర్చుకుంటారు. ఈ విధంగా తలపోసి కశ్యప ప్రజాపతి, ఇప్పుడు నేను ఈమెకు ఏమని సమాధానం చెప్పేది? ఆడిన మాట కాదనటం ఎట్లా? నా పలుకు పొల్లుపోరానిది. త్రిలోక అధినాథుడైన దేవేంద్రుణ్ణి చంపగల కుమారుణ్ణి ఈమె కోరుకుంటున్నది. ఇంద్రుడు వదార్హుడు కాడు కదా. ఇప్పుడు ఈమె కుట్ల బుద్ధికి తగినట్లు ఒక ఉపాయం కల్పిస్తాను అని ఆలోచించి తన భార్యతో ఇలా అన్నాడు: ఓ తలోదరి, నీ కోరిక ప్రకారం ఇంద్రుణ్ణి చంపగల పుత్రుడు జన్మించడానికి నీవు 1 ఏడాది పాటు నియమంతో ఒక వ్రతాన్ని ఆచరించాలి. దాని విధానం చెబుతాను విను. వ్రతం పూర్తి అయ్యే వరకు శుచి శుభ్రతతో ఉండాలి. కశ్యప ప్రజాపతి చెప్పిన వ్రత విధానము విని దాన్ని అవలంబించిన దితి గర్భవతి అయింది. తన పినతల్లి మనసులోని అభిప్రాయాన్ని గుర్తించిన ఇంద్రుడు ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ఆమెకు పరిచర్యలు సేవలు చేయసాగాడు. ప్రతిరోజు వ్రతానికి అవసరమైన పూలు పండ్లు సమిదలు దర్భలు పత్రాలు పల్లవాలు మొదలైనవన్నీ తెచ్చి ఇస్తూ లేడి కోసం పొదలో పొంచి ఉన్న పులిలాగా ఆ దితి వ్రతభంగం కోసం కాచుకొని ఉన్నాడు. ఆమె గర్భంలోని తేజో విశేషాన్ని చూసి దిగులుపడి ఇంద్రుడు కృషించసాగాడు. కశ్యప ప్రజాపతి భార్య దితి ప్రతిదినము దీక్షతో నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తూ ఒకనాడు పని బడలికతో అలసిపోయి సంధ్యా సమయములో భోజనం చేసి ఆ తొందరలో కాళ్ళు కడుక్కోవటం మర్చిపోయి పడుకొని నిద్రపోయింది. సమయం కోసం వేచి ఉన్న ఇంద్రుడు సందు చూసుకొని యోగమాయతో ఆ దితి గర్భంలో చొరబడ్డాడు. ఆమె కడుపులో దేదీప్యమానంగా వెలుగుతున్న బాలుణ్ణి ఆగ్రహ ఆవేశంతో తన వజ్రాయుధంతో 7 ఖండాలుగా ఖండించాడు. అయితే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బాలుడై ప్రకాశించాడు. ఆ 7 బాలురు గొంతెత్తి పెద్దగా అరవసాగారు. ఓరి అరవబోకండి అంటూ ఇంద్రుడు ఆ ఒక్కొక్క బాలుణ్ణి మళ్ళీ 7 ముక్కలుగా ఖండించాడు. ఈ విధంగా 49 ఖండాలైన ఆ బాలురు అందరూ సూర్యునితో సమానమైన కాంతి కలిగిన వారై ఒక్కటిగా చేరి ఇంద్రుని మనసుకు జాలి కలుగునట్లుగా ప్రార్థించారు. వారందరూ, అయ్యా, మమ్మల్ని హింసింపవద్దు, మేము నీకు తోడబుట్టిన వాళ్ళము, మేమంతా మరుద్గణాలమై నీ పరివారంలోని వాళ్ళమై నిన్ను సేవిస్తాము, మమ్ములను రక్షించు అని వేడుకున్నారు. వారి మాటలు విని నారాయణుడి అనుగ్రహం వల్ల వారు చెక్కు చెదరలేదని గుర్తించి ఇంద్రుడు దయతో వారిని తన సోదరులుగా ఆదరించాడు. వారంతా దాదాపు 1 ఏడాది పాటు
దితి గర్భంలోనే ఉండి పురుషోత్తముని పూజించినందువల్ల 49 మంది మరుద్గణములుగా మారి దైవత్వాన్ని పొంది ఇంద్రునితో పాటు తల్లి గర్భంలో నుంచి వెలుపలికి వచ్చారు. దితికి మెలకువ వచ్చింది. ఎదురుగుండా అగ్ని తేజస్సుతో విరాజిల్లుతూ ఇంద్రుని వెంట ఉన్న తన బిడ్డల్ని చూసి ఆమె సంతోషపడలేదు. ఆమె కోపంతో ఇంద్రుణ్ణి ఉద్దేశించి, నిన్ను చంపే కుమారుడు కావాలనని నా భర్తను కోరి ఎంతో కష్టపడి ఈ వ్రతాన్ని చేశాను. నేను కోరిన కుమారుడు ఒక్కడైతే ఈ విధంగా 49 రూపాలలో ఉండటానికి కారణం ఏమిటి? ఇందులో రహస్యమేమిటో నీకు తెలిస్తే చెప్పు అని పలికింది. ఇంద్రుడు ఇలా అన్నాడు, తల్లి, ఈ వ్రతాన్ని పూనుకోవటంలో నీ ఉద్దేశం ఏమిటో నేను గుర్తించాను. నన్ను చంపే కుమారుణ్ణి కోరి నీవు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నావని గ్రహించాను. కుటిల బుద్ధితో పాపాత్ముడనై వ్రత భంగాన్ని గమనించి నీ గర్భంలో ప్రవేశించాను. వజ్రాయుధంతో నీ గర్భంలోని శిశువును ఖండించాను. ఆ ముక్కలు చెక్కు చెదరక ఈ విధంగా కుమారులుగా రూపొందారు. మహాత్ముల పూజా ప్రభావం కార్యసిద్ధిని కల్పిస్తుంది. నిష్కామ బుద్ధితో భగవంతుణ్ణి ఆరాధించిన వారికి ఇహలోకమందు పరలోకమందు సర్వ అర్థములు సిద్ధిస్తాయి. పురుషోత్తముణ్ణి పూజావ్రతం వల్ల పుట్టిన ఈ తేజస్సును హతమార్చే శక్తి నాకు లేకుండా పోయింది. మూర్ఖుడనై మదోన్మత్తుడనై అపచారం చేశాను. నా దౌర్జన్యాన్ని సహించి నా తప్పు క్షమించు. తల్లివైన నీకంటే నన్ను మన్నించే వాళ్ళు ఎవరుంటారు? నేను నీ బిడ్డ వంటి వాడినే అని ఇంద్రుడు కపటం లేకుండా ప్రార్థించేసరికి దితికి హృదయం కరిగింది. ఆమె కోపం శాంతించింది. సరే, మంచిది అన్నది. ఇంద్రుడు మరుద్గణాలతో కలిసి స్వర్గానికి వెళ్లిపోయాడు.